మీకు పెన్నున్న పెద్దలకి ఐ న్యూస్ వీక్షణ యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం అండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014-2019లో 4 సార్లు దావోస్కి వెళ్ళారు. నారా లోకేష్ గారు ఒకసారి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మరి ఆ 5 సంవత్సరాల కాలంలో ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు, ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టించారు, వాటి లెక్కలు చెప్పండి. వాళ్ళు తీసుకొచ్చిన కంపెనీలు ఎన్ని కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చారు. ఆ గత 5 సంవత్సరాల్లో పెట్టుబడులు లెక్కలు చెప్పమన్నాం. ఎందుకంటే ఇదే ఆంధ్రజ్యోతి కానీ లేకపోతే ఈనాడు కానీ వాళ్ళకి ఏదైతే మానసపుత్రిక ఉన్నటువంటి పేపర్లో టీవీ ఛానల్లో వాళ్ళు ఓదర కొట్టినటువంటి 100 కోట్లు ఇచ్చి ఎన్డీటీవీకి అలాగే మిగతా నేషనల్ మీడియాకి ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ లో వాళ్ళు ఏం చెప్పుకున్నారు, ఇగో ఆంధ్రప్రదేశ్ కి ఇన్ని వచ్చేసాయి, ఇన్ని కంపెనీలు వచ్చాయి. ఒక పేపర్ ఏమో 150 కంపెనీలు వచ్చినాయి అన్నారు. ఇంకో పేపర్ ఏమో ఇగో ఇన్ని వేల లక్షల కోట్ల అన్నారు. ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారండి, ఎన్ని కంపెనీలు వచ్చాయంటే లెక్కలు చెప్పమనండి. ఈ 5 సంవత్సరాల్లో ఎందుకు కనబడలా? మళ్ళీ ఇదేంటంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి పర్యటన దావోస్ వెళ్ళడానికి ఏంటంటే దావత్ కోసం వెళ్ళారు. దావోస్ కి వెళ్ళడం కారణం అంటే దావత్ చేసుకోవడానికి వెళ్ళారు అంతే. అది ఉపయోగం లేదు. మిస్టర్ గిరికి అర్థమవుతుంది కదా, ప్రజాధనాన్ని వృధా చేయడానికి. ఎందుకంటే ఇది వాళ్ళ జోబులో డబ్బులు కాదు. మరి గతంలో మీ అధినేత సీఎం గా ఉన్నప్పుడు కూడా దావత్ కోసమే వెళ్ళారంటారా? వినండి, దాని కూడా సమాధానం చెప్తాం. మా అధినాయకుడు దేనికి వెళ్ళారో, ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయో, ఏ కంపెనీలు వచ్చాయో, ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామో అది కూడా లెక్క చెప్తాం. ఓపిక పట్టాలి మీరు. అదే చెప్తాం. ఆశా గారు ఇప్పుడు నారా లోకేష్ గారు వెళ్ళారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. ఇక్కడేమో బాజాలు భజంత్రాలు కొరత ఉన్నారు టీవీ సార్. గ్రౌండ్ లెవెల్ లో ఏమున్నాయండి? గ్రౌండ్ లెవెల్ ఏమన్నా మీరు ఎన్ని ఎకరాలు కేటాయించారు చెప్పండి. సరే కిందసారి మీరు చెప్పారా 150 కంపెనీలు వచ్చాయన్నారే, ఆ 150 కంపెనీలకి ఎన్ని వేల ఎకరాలు మీరు కేటాయించారు చంద్రబాబు నాయుడు గారిని ఒక శాతపత్రం రిలీజ్ చేయమని చెప్పండి. ఇన్ని కంపెనీలు వచ్చాయి, ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామని ఒక శాతపత్రం రిలీజ్ చేయమని చెప్పండి. దావోస్ పర్యటన అనేది కేవలం పబ్లిసిటీ కోసం, కేవలం ఇలా ఉనికిని చాటుకోవడం కోసం, డైవర్షనల్ పాలిటిక్స్ చేయడం కోసం మాత్రమే వినియోగిస్తారు తప్ప దానివల్ల ఒరిగింది ఏమి లేదు. వాస్తవానికి వద్దాం. మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు 2022లో వెళ్ళారండి. 2022లో వెళ్ళినప్పుడు 1,26,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చారు. కంపెనీలు అప్పుడు మా టక్ మహేంద్ర నుంచి మరి 46,000 కోట్లు, అలాగే మన అక్కడ ఉన్నటువంటి ఈ ఇతన్ కంపెనీ నుంచి మరొక 2,000 కోట్లు, ఇవి అన్ని పెట్టుబడులు పెట్టించారు. వేరే మైక్రోసాఫ్ట్ నుంచి వేరే కంపెనీలు కూడా వచ్చినాయి. ఇక మాకు అనకూడదు కానీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అవ్వడానికి కూడా తీసుకొచ్చిన కంపెనీలు కూడా మరి చాలా కంపెనీలు కూడా వైజాగ్ గ్రౌండ్ ఈ రోజున ఉత్పత్తి అవుతూ ఉన్నాయి. కర్నూలులో మన గ్రీన్ ఎనర్జీ అవనియండి, అలాగే అరవిందతో, అలాగే మన ఈ రోజు చూస్తే మన ఆదాని కంపెనీతో చేసినటువంటి ఒప్పందాలు కూడా వేల కోట్లు తీసుకొచ్చి ఈ రోజున ఉత్పత్తి గ్రౌండ్ లెవెల్ లో ఉత్పత్తి చేస్తున్న ప్రాజెక్టు. వీళ్ళు ఒక పేరు చెప్పమనండి. సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారు వెళ్ళి మొన్ననే కర్నూలు ఓరవకల్ వెళ్ళి చూసినటువంటి ఆయన సెల్ఫీ దిగితే ఆయన ఏం మాట్లాడారు? ఇంత అద్భుతమైన కట్టడాలు, ఇంత అద్భుతమైన ప్రాజెక్టు నేను ఎక్కడా చూడలేదు, అది జగన్మోహన్ రెడ్డి గారికి అందాల క్రెడిట్ అని. సో ఒక మంచి చేస్తే మంచి అని చెప్పుకోవాలండి, చెడు చేస్తే చెడు అని చెప్పాలండి. కానీ మీరు ఏమీ లేదు. అంతేగా సార్, ఆశా పవన్ కళ్యాణ్ గారు చెప్పారని ఇంకోళ్ళు కాదండి. మేమేం చేసామన్నది ప్రజలకు తెలుసు. మేమేం చేసామన్నది ఆ స్థానికంగా ఒక్కసారి వెళ్ళగానే 1,26,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చారు. లక్ష్మణరావు గారు ఒక నిమిషం చాలాసేపు మాట్లాడారు. 1,26,000 కోట్లు ఒక్కసారి పర్యటనలో ఒక్క రోజులో తీసుకొచ్చినటువంటి సీఎం మళ్ళీ ఎందుకు ప్రయత్నం చేయలేదు? అంటే దావత్ సరిగా అవ్వలేదనా, లేకపోతే ఏంటి రీజన్స్ ఏంటి? ఆశా గారు 10 సార్లు వెళ్ళి మేము అదే చెప్తా ఉన్నాం, ప్రజాధనాన్ని వృధా చేయడం కన్నా మేము ఒకసారి వినాలి. 1,26,000 కోట్లు ఒకసారి సిట్టింగ్ కి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారంటే మీరు 4 సార్లు 10 సార్లు తిరిగినా ఎవరు మీ మొహం చూసి ఎవరు కూడా రావట్లా.
అదే సార్ బాబు చంద్రబాబు నాయుడు లక్ష్మణరావు గారు పాయింట్ మిస్ అవుతున్నారు. మిమ్మల్ని నమ్మి మీ కంపెనీ ఒక్కసారి పర్యటనకే 1,26,000 కోట్ల రూపాయలు ఒక్క రోజు టూర్ తో ఇంతమంది పారిశ్రామికవేత్తల్ని సముదాయించి నచ్చచెప్పి ఏపీలో ఉన్నటువంటి పెట్టుబడులు ఏ విధంగా పెట్టాలి, మేము ఏ విధంగా సహాయ సహకారం అందిస్తే ఇన్ని చెప్పి ఒక్క రోజులోనే 1,26,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినప్పుడు చాలా అనుకున్నారా, సరిపోతుంది అనుకున్నారా, ఇంకెందుకు మరి ముందుకు వెళ్ళలేదు? ఆశా గారు, మేము ఆ రోజు తీసుకొచ్చినటువంటి ఆ పర్యటనలో 1,20,000 కోట్లు పెట్టుబడులు పెట్టినటువంటి వచ్చిన కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి రన్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆ దాంట్లో వేల మంది, లక్షల మంది పనిచేస్తూ ఉన్నారు. తదుపరి కాలంలో మేము ఇంకా రాష్ట్ర అభివృద్ధి వైపు, రాష్ట్ర సంక్షేమం ప్రజల వైపు మా పరిపాలన అంతా సాగింది. మేము ఎందుకు వెళ్ళాలని మీరు ప్రశ్నిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు వెళ్ళినప్పుడు ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు మీరు అడిగినంటే, ఎన్ని లక్షల ఉద్యోగులు క్రియేట్ చేయించారో అడిగినంటే. అదే చెప్తూ ఉన్నారు బాజీ గారు. ఏం చెప్తున్నారు ఇప్పుడు వెళ్ళిపోతే కంపెనీలు తీసుకొస్తారు, ఇప్పుడు ఎన్ని కంపెనీలు రఫీ గారు ఒక నిమిషం, ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తారో అవి ఎప్పుడు గ్రౌండ్ అవుతాయి? అదే ఒక్క నిమిషం అడగకుండా ఏమీ లేదు. ఒక్క నిమిషం బాజీ గారు క్లియర్ గానే చెప్పారు. ఇప్పటికిప్పుడు పరిశ్రమలు తీసుకొస్తే నెక్స్ట్ గవర్నమెంట్ దాని ప్రొసీజర్ లో ముందుకు వెళ్తే గనక ఆ యొక్క ఫలాలు మనకు అందుతాయి. ఈ రోజు విత్తనం విత్తితే గనక చెట్టు ఇప్పుడే వచ్చే ఫలాలు అయితే అందవు కదా. సో ఈ రోజు విత్తనం విత్తితే నెక్స్ట్ గవర్నమెంట్ దాని సహాయ సహకారాలు అందిస్తూ ఉంటే ఆ తోడ్పాటు అనేది వస్తూ ఉంటుంది. మీరన్నది వాస్తవమే, కాదనట్లేదు. కానీ ఒక ప్రభుత్వం చూసి, ఒక సీఎం చూసి ఒక వ్యాపారవేత్త ఎందుకు వస్తాడంటే, అక్కడ 100 సంవత్సరాలు 150 సంవత్సరాలు వ్యాపారం చేయడానికి ఏ కంపెనీ అయినా పెట్టడానికి చూస్తారు. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పెట్టి ఎత్తేయడానికి చూడరు. సో అక్కడ ఈ 100-150 సంవత్సరాల్లో వ్యాపారం చేయాలంటే వాళ్ళకి మీరు ఎన్ని ఎకరాలు కేటాయిస్తూ ఉన్నారు, ఎంత చౌకగా ఒకటి స్ట్రైట్ గా చెప్పండి. చాలా సమయం అయింది, మస్తాన్ రావు గారు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ దావోస్ టూర్ వల్ల ఏపీకి ఏమైనా పెట్టుబడులు వచ్చే అవకాశం